వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో కరెంటు లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ పూజారి హైమావతి, ఆమె భర్త అడ్వకేట్ పూజారి చంద్రశేఖర్ ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డికి తెలపగా ఆయన వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించమని చెప్పాడు. వారి ఆదేశాల మేరకు ఈరోజు రెండవ శనివారం మరమ్మతుల్లో భాగంగా గోనెగండ్లలో ఈరోజు 100 kV ట్రాన్స్ఫార్మర్లను తీసివేసి వాటి స్థానంలో 160 kV ట్రాన్స్ఫార్మర్లను 2 చోట్ల అమర్చారు. అలాగే కొన్ని చోట్ల ఎత్తైన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి వైర్లు కింద వెళ్ళే వాహనాలకు తగలకుండా పైకి జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారి ఏఈ సుధాకర్ రావు, లైన్మెన్లు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ గారి భర్త అయిన అడ్వకేట్ పూజారి చంద్రశేఖర్ గారు ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే జగన్నాథరెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే మన ఎమ్మెల్యే జగన్నాథరెడ్డి గారు వెంటనే స్పందించి అధికారులతో ఏడీ గారితోనూ, కరెంటు ఏడీ గారితోనూ మరియు ఏఈ గారితో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యను పరీక్షించాలని వాళ్ళకి చెప్పగా వెంటనే వాళ్ళు ఇక్కడ 100 kV ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని చేంజ్ చేసి 160 kV ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని అమర్చడం జరిగింది. సో ఇంత త్వరగా స్పందించి అధికారులతోనూ మరియు సర్పంచులతోనూ పని చేయించిన మన ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డి గారికి ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, అడ్వకేట్. గోనెగండ్ల గ్రామంలో ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమస్యను మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఆయన వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో ఈ విషయాన్ని గురించి చర్చించి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు గోనెగండ్ల గ్రామంలో 2 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగినది. 100 kV స్థానంలో 160 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మరియు రోడ్డు వెంట మామూలు చేపల వాళ్ళు, ఇండ్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, తగులుతూ ఉంటే ఆ చిన్న స్తంభాల స్థానంలో పెద్ద స్తంభాలు ఇండ్ల పైన పూర్తిగా తగలని ఎత్తులోన ఇండ్ల స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఈ సమస్యను తీర్చినటువంటి మన ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డి గారికి గోనెగండ్ల గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గోనెగండ్ల గ్రామ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పూజారి చంద్రశేఖర్, గోనెగండ్ల గ్రామం.